శ్రీమద్భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము. ఫలశ్రుతి. ధర్మయుక్తమైన మన సంవాదరూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయము. శ్రద్ధాధర్మలు గలవాడును దోషదృష్టి లేనివాడును అయిన మనుష్యుడు గీతాశాస్త్రమును వినుట వలన కూడా పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరించువారు పొందు ఉత్తమ లోకములను పొందును. ఈ అధ్యాయంలో భగవంతుని సగుణరూప ఆరాధన శ్రేష్టమా లేక నిర్గుణరూప ఆరాధన శ్రేష్టమా? భగవంతుని చేరుకోవడం కొరకు అభ్యాసము, జ్ఞానము, ధ్యానము, త్యాగము, ఇందులో ఏది ఉత్తమము? ఎటువంటి భక్తులు భగవంతునికి అత్యంత ప్రియులు? తదితర విషయములు తెలుపబడినవి. అర్జునుడు పలికెను, అనన్య భక్తితో నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడవైన నీ సగుణ రూపమును ఆరాధించువారును కేవలము అక్షరుడువగు సచ్చిదానంద నిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావంతో సేవించువారును కలరు. ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగులెవరు? శ్రీ భగవానుడు పలికెను, మనసు నాయందు నిలిపి నిత్యయుక్తులై పరమశ్రద్ధతో నన్ను ఉపాసించేవారు మిక్కిలి యోగ్యులని నేను భావిస్తాను. ఇంద్రియాలను నిగ్రహించి సర్వత్రా సమబుద్ధి కలిగి సర్వప్రాణులకు మేలు చేస్తూ అనిర్దేశ్యము, అవ్యక్తము, సర్వవ్యాపకము, అచింత్యము, కూటస్థము, అచలము, ధ్రువమును అయిన అక్షరమును ఉపాసించేవారు నన్నే పొందుదురు. అవ్యక్తం మీద మనసును లగ్నం చేసేవారి క్లేశము అధికంగా ఉంటుంది. దేహాభిమానము గల మానవులకు అవ్యక్త గతి కష్టమైనది. సర్వకర్మలు నాయందు సన్యసించి నన్నే పరమగతిగా భావించి మనసును నాయందు ఆవేశింపచేసి అనన్య యోగంతో నన్నే ధ్యానిస్తూ ఉపాసించేవారిని నేను శీఘ్రమే మృత్యు సంసార సాగరము దాటిస్తాను. నాయందే మనస్సును నిలుపుము, నాయందే బుద్ధిని లగ్నము చేయుము, పిమ్మట నాయందే స్థిరముగా నుందువు. ఇందు ఏమాత్రము సందేహమునకు తావులేదు. మనస్సును సుస్థిరముగా నాయందే నిలుపుటకు సమర్థుడు కానిచో ధనంజయ, అభ్యాసయోగం ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపుము. అభ్యాసంలో కూడా నీవు అసమర్థుడివైతే నా కోసము కర్మలు భావంతో శ్రద్ధగా చేయుము. నా కొరకు కర్మలు చేస్తూ కూడా సిద్ధి పొందగలవు. ఇది కూడా నీవు చేయలేకపోతే నా యోగాన్ని ఆశ్రయించు. మనోబుద్ధింద్రియాదులను వశమునందుంచుకొని కర్మ ఫలాసక్తిని వదిలి కర్మలను ఆచరింపుము. అభ్యాసం కంటే జ్ఞానము, జ్ఞానం కంటే ధ్యానము, ధ్యానం కంటే కర్మఫల త్యాగము విశిష్టమైనవి. త్యాగం వల్ల వెంటనే శాంతి కలుగుతుంది. సమస్త భూతముల యందు ద్వేషము లేనివాడు, మిత్రభావంతో ఉండేవాడు, కరుణగలవాడు, మమకార అహంకారాలు లేనివాడు, దుఃఖంలో సుఖంలో ఒకే రీతిగా ఉండేవాడు, క్షమాగుణం కలవాడు, సదా సంతుష్టుడు, యోగి, ఆత్మ సంయమి, దృఢ నిశ్చయము కలవాడు, మనస్సును బుద్ధిని నాకు అర్పించినవాడు, నాకు ప్రియమైన భక్తుడు. ఎవడు లోకాన్ని క్షోభపెట్టడో, లోకం ఎవరిని క్షోభపెట్టలేదో, ఎవరికి సంతోషము, క్రోధము, భయము, దిగులు లేవో అతడు నాకు ప్రియుడు. దేనిని అపేక్షించినవాడు, శుచి అయినవాడు, దక్షుడు, ఉదాసీనుడు, వ్యధ తొలగినవాడు, ఏ కార్యము తలపెట్టనివాడు నా భక్తుడు నాకు ప్రియుడు. హర్షం చెందనివాడు, ద్వేషించనివాడు, శోకించనివాడు, కోరనివాడు, శుభ అశుభ కర్మలను పరిత్యజించినవాడు భక్తుడు నాకు ప్రియుడు. శత్రువుల ఎడను మిత్రుల ఎడను సమభావంతో మెలుగువాడును, మానవమానములు, శీతోష్ణములు, సుఖదుఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడును, ఆసక్తి రహితుడును, నిందాస్తుతులకు చెలింపనివాడును, మరణశీలుడును,
శరీర నిర్వహణకే లభించిన దానితోడనే తృప్తిపడువాడును, నివాస స్థానముల యందు మమతాసక్తులు లేనివాడును, స్థితప్రజ్ఞుడును అగు భక్తుడు నాకు ఇష్టుడు. శ్రద్ధావంతులై నన్నే పరమగతిగా భావించి ఇంతవరకు నే తెలిపిన ఈ ధర్మస్వరూపమైన అమృతమును ఎవరు సేవిస్తున్నారో వారు నాకు అత్యంత ప్రియులు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశోऽధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి.